నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారండి? బాగున్నాను. సో ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి చాలా విషయాలు మీరు తెలియజేశారు సార్. సో కొంచెం మనం పాలిటిక్స్కి వద్దాం. సో పాలిటిక్స్, ఏపీ ఎలక్షన్స్ అంటేనే చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలియదు సార్. సో జగన్ గారు మొన్న ఒక మాట అన్నారు, అంటే పవన్ కళ్యాణ్ గురించి, అంటే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, అంటే ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేట్కి తక్కువ అని మాట అన్నారు. సో ఈ మాట మీద చాలా చర్చ జరుగుతుందండి. సో మీరేమంటారు? చర్చ అనేది కామను. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు. ఒకప్పుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ చీఫ్ మినిస్టర్గా. ఒక చీఫ్ మినిస్టర్ 5 years అంటే ఆయనకు హోదా ఉంది, హుందాతనంగా మాట్లాడాలి. ఓకే, ఆయన రాజకీయ ప్రతిపక్ష నాయకుడు, ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన మాట్లాడాడు. మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షానికి ఎక్కువ, ప్రధాన ప్రతిపక్షం తక్కువ అంటారు ఆయన్ని. మరి అలాగైతే అంటే 11 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతుల రాజులు అందరినీ పక్కన పెట్టుకున్నారు. బూతుల రాణిని, బూతుల రాజుల్ని, రాణిని బూతుల రాజుల్ని, అంటే మొత్తం టోటల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ 11 members పక్కగా క్రికెట్ బ్యాచ్ అంటుందని. అలా క్రికెట్ బ్యాచ్ లాగా బూతులు రాని. నంది అవార్డు చైర్మన్ ఎవరో తెలుసా? పోసాని కృష్ణమురళి. ఆయన బూతుల రాజే కాబట్టి ఆయన చైర్మన్ చేశారు. ఎవరు బూతులు ఎక్కువ తిడితే వాళ్ళకి రోజుకి అవార్డులు పాస్ చేస్తారు. సినిమాలు మర్చిపోయాడు ఆయన. సినిమాలు మర్చిపోయి ఇప్పుడు అందుకని సినిమాలు మర్చిపోయి అందరికీ అవార్డులు పాస్ చేసి ఇప్పుడు తిరుగుతున్నాడు పోలీస్ స్టేషన్లో అన్నమాట, కోర్టులు అన్నమాట. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, హుందాతనంగా మాట్లాడాలా, హుందాతనంగా ఉండాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే పోరాడండి, పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో తప్పు జరిగితే పోరాడండి, పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఎక్కడైనా అసలు అవినీతి జరిగితే పోరాడండి, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేయట్లేదంటే పోరాడండి. మీకు వాలంటీర్స్ కోసం బాధపడుతున్నారు కదా, వాలంటీర్స్ బతుకులేంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, మీరు 10,000 ఇస్తానన్నారని పోరాడితే బాగుంది. కానీ వాళ్ళ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటే ప్రజలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆయనకి ప్రజలు వాళ్ళ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళ తరపు నుంచి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, రాష్ట్రం 3 శాఖలకి మంత్రి అయ్యాడు. మనం చెప్తే రాదు ప్రధాన ప్రతిపక్షం, ప్రజలు ఇస్తే మనకు వస్తుంది ప్రధాన ప్రతిపక్షం. ఆ తీర్పుని బట్టే మనం అనుకోవచ్చు. అంతే కదా, ప్రజల తీర్పు. మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఇవ్వలేదు. ఆయన చీఫ్ మినిస్టర్ అండ్ 3 శాఖల మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో, మీకంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలిచాడు. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని పొగట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆయనకి ఇచ్చిన పోస్ట్ని ఆయన నిలబెట్టుకుంటాడా లేదా అనేది ప్రజలు 29నో 28నో, రేపు 1 ఎలక్షన్ వస్తుందా లేకపోతే 29 ఎలక్షన్ వస్తుందో అప్పుడు నిర్ణయిస్తారు. కానీ మీ ఈలోగా మీకేమిచ్చే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనుకున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా అవసరం లేదు. ప్రజల పక్షాన 11 సీట్లు ఇచ్చినా, 10 సీట్లు ఇచ్చినా, మీకు 5 సీట్లు ఇచ్చినా, మీరు ప్రజల పక్షాన పోరాడమని మీకు ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటం అంటే ఏంటో తెలుసా? అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం. మనకు ప్రజల కార్యక్రమాల్ని, ఏదైతే ప్రజల కార్యక్రమాలు చేయాలో వాళ్ళు చేయకపోతే చేసి చూపించమని అడగడం. వాళ్ళ మీద మనం ఎక్కడ తప్పు పట్టాలంటే, వాలంటీర్స్ ఉంది, వాళ్ళు చేయలేదు, మీరు అడగండి అసెంబ్లీలో ప్రజల తరఫున. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ప్రజలకు దొరకరు. 24లో అమ్మ ఓటేయి, అక్క ఓటేయి, అన్న ఓటేయి, అవ్వ ఓటేయి అని వస్తారు. 24 తర్వాత మళ్ళీ 29లో కనబడతారు. చీఫ్ మినిస్టర్ అంటే ప్రతిపక్ష నాయకుడు అండ్ ఎమ్మెల్యే అండ్ జెడ్పీటీసీ అండ్ కార్పొరేటర్ ఎవరు కలరు. 2024 మా ఇంటికి వస్తారు. 24 తర్వాత మేము వాళ్ళ ఇంటికి తిరిగి కాళ్ళు అరిగిపోవాలా? సార్ పడుకున్నారు, సార్ టిఫిన్ చేస్తున్నారు, సార్ భోజనం చేస్తున్నారు, సార్ నిద్రపోయారు, సార్ ఇప్పుడే విజయవాడ వెళ్ళారు, సార్ హైదరాబాద్ వెళ్ళారు. ఎప్పుడు దొరుకుతారయ్యా అంటే, మా మార్నింగ్ 5 గంటలకు వచ్చి కాపలా కాసిన వాళ్ళు ఉన్నారు.
5 గంటలకు కాపలా కాస్తే ఇప్పుడు వస్తావా అంటారు. కానీ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు 5 గంటలకు మా ముందు కాపలా కాస్తారు. మా ముందు ఆ ఓటు అడగడానికి వచ్చి అమ్మా నాకు ఓటేయి, నీకు మొత్తం టోటల్ రాష్ట్ర సశ్యామలం చేస్తానంటారు. నేను నాట్ ఓన్లీ పార్టీస్ అంటే పార్టీల పరిస్థితిని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, అంటే ఇది నైజం. కనుక మిమ్మల్ని ఒకళ్ళ అధికార పక్షం ఒకళ్ళ ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. ఎందుకో తెలుసా, మా తరపు నుంచి మీరు మమ్మల్ని ఎలాగా రానివ్వరు కదా, మాకు ఎలాగా మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, అందుకే ప్రతిపక్ష నాయకుడి తరపున మా తరపు నుంచి ప్రతిపక్ష నాయకుడా నువ్వు పోరాడు, నువ్వు పోరాడితే నీ పోరాటం బాగుంటే మళ్ళీ 11 నుంచి 150 సీట్లు నీకు ఇస్తాం అనేది ప్రజలు మాట. ఇది నా మాట కాదు. కనుక పవన్ కళ్యాణ్ గారిని నువ్వు కార్పొరేటర్ ఎమ్మెల్యే తక్కువ అంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు మీ వాళ్ళందరూ మొత్తం 11 మెంబర్స్ బ్యాచ్ ఒక్కొక్కరు లోన్కి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఒక్కొక్కరు లేపేస్తానన్నాడు వచ్చి ఇప్పుడు వచ్చి బతునాడుకుంటున్నాడు, నేను ఒక నాయకుడిని దళితుడిని చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను అనేసి. ఆ రోజు మీరు తిడుతప్పుడు ఏమయ్యారు? నేను ఎవరిని కించపరచట్లేదు. ఎవరు మీరు తిడుతున్నప్పుడు, మీకు ఆ రోజు వాళ్ళ భార్యను తిడుతున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని తిడుతున్నప్పుడు మీకు బాధ అనిపించలే? మీకు భార్య ఉంది, అయ్యో నాకు పిల్లలు ఉన్నారే అని అనిపించలే? ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. రేపు గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు వెళ్ళిపోతాడు, కానీ జగన్మోహన్ రెడ్డి తరపు నుండి ఈరోజు నా భార్య పిల్లలు రోడ్డుపై పడతారే, నేను జైలు పాలు అవ్వాలి, ఆలోచన రావాలి కదా. ఎందుకంటే ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఇది ఆలోచించకపోతే పరిణామాలు అలాగే ఉంటాయి. ఉదాహరణకి యాక్చువల్గా దీంట్లో కలపకూడదు, ఒక చిన్నది కలుపుతున్నాం. మనం ప్రణయ్ అమృత మర్డర్ 2 కుటుంబాలు మొత్తం 5 కుటుంబాలు ఈరోజు కన్నీరు పాలయ్యాయి. ఆవేశం కావేశం. ఒక అమ్మాయి మా తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకోవడం, ఒక అబ్బాయి తల్లిదండ్రులు కాదని, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఓకే అన్నారు, అవతల వాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం. వాళ్ళిద్దరు కలయిక ఎంతమంది ప్రాణాలకు తాగేసిన ఆవేశాల్లో ఈరోజు వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, అది ఎవరు లేదు. అదే అంటున్నాను, దాన్ని ఆదర్శంగా ఈరోజు మనం తెలుసుకోగలగాలి. రంగనాథ్ గారు చెప్పినట్టు చాలా గొప్ప విషయాలు చెప్పాడు ఆయన. ఎస్పీ ఐజీపీ రంగనాథ్ గారు చెప్పినట్టు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. అంటే నేను ఎందుకు ఈ విషయం ఇక్కడ తీసుకొచ్చానంటే, యాక్చువల్గా ఇది సందర్భం కాదు, కానీ నేను మళ్ళా సందర్భాలు చెప్తాను. నేను ఆల్రెడీ సినిమా తీశాను, మర్డర్ సినిమా నాదే, మర్డర్ సినిమా తీశాను. అంటే ఏంటి ఆవేశం? తండ్రి రూపంలో నా కూతుర్ని ప్రాణంగా పెంచుకున్నాను కాబట్టి నా ఆస్తి కాజేస్తాడేమో, మంచి సంబంధం చూడాలనుకుంటున్న తండ్రి ఆశకు తప్పులేదు. అవతలగాసి అబ్బాయి లవ్ చేయడంలో తప్పులేదు, అమ్మాయి లవ్ చేయడంలో తప్పులేదు. కానీ ఒక్కటి ఉంది ఇక్కడ, ఒప్పించి పోరాడి పెళ్లి చేసుకుంటే దాన్ని బాగుండేది. ఇప్పుడు ఈ తెగింపు ఆ అమ్మాయికి ఆ రోజు తండ్రిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్న దాకా ఇంకొకరిని చేసుకోనని కానీ ఎదిరించి పోరాడి ఉంటే బాగుండేది. అలాగే ప్రణయ్ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఒప్పించి పెళ్లి చేసుకొని ఉంటే ఏ ఫ్యామిలీ అందరూ అన్యోన్యంగా ఉండేవారు. ఈరోజు ఆయన చనిపోయాడు, ఆ అబ్బాయి చనిపోయాడు, ఈరోజు వాళ్ళ బాబాయ్ జైలుకి వెళ్ళిపోయాడు, చంపిన వాడు ఉరిశిక్ష అయింది. ఇంతమంది కుటుంబాలు ఈరోజు రోడ్డుపై పడిపోయాయి. చంపినప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా మనం జైలు పాలు అవుతామని తెలుసుకోగలగాలి. అది ఇవన్నీ ఎందుకంటే మీకు ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు ఎవరైతే అడ్డమాన్ తిట్టారో పేటీఎం బ్యాచ్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం బ్యాచ్ తిట్టిన 11 మందికి కరెక్ట్గా 11 మంది బ్యాచ్, ఆ 11 మందికి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అందుకని నేను 11 మందికి ఏం చెప్తానంటే, ఈ 11 మంది తిట్టిన తిట్లు రోజా గారికి ఇష్టం, ఇప్పుడు చాలా సరదాగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నవ్వుతూ ఉండొచ్చు, కానీ తిట్టిన తిట్లు ఆ కుటుంబం ఎంత బాధపడిందో ఆ రోజు వాళ్ళకి తెలుసు. పోసాని కృష్ణమురళి గారు తిట్టిన తిట్లు చిరంజీవి గారి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడ్డారో. ఆ తల్లి 87 సంవత్సరాల తల్లిని తిడితే, ఈరోజు నన్ను బాధ పెడుతున్నారండి, నన్ను చక్కగా ఇబ్బంది పెడుతున్నారండి, నాకు 3 సార్లు హార్ట్ సర్జరీ అయిందని నేను చెప్తున్నాడు. తిట్టేటప్పుడు నీకు తెలియదా? ఆ తల్లిని తిడుతున్నప్పుడు నీ తల్లిని తిడుతున్నాం తెలియదు, ఆ అమ్మని తిడుతున్నప్పుడు మీ భార్యను తిడుతున్నాం తెలియదు, ఆ పిల్లల్ని తిడుతున్నాం మీ పిల్లల్ని తిడుతున్నాం తెలియదు. అంటే నీకు ఆడపిల్ల లేదు కాబట్టి నీకు తెలియదు. అది అంటే నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఇలాంటి వాళ్ళని మనం క్షమించవలసిన అవసరం లేదు.
ఇది ఒక గుణపాఠం కావాలి. రేపు ఇంకొకటి సోషల్ మీడియాలో ఉన్న ఇది సినిమానే కాదు, ఇంకోటి కాదు, ఎక్కడ సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు మాట్లాడితే ఆడపిల్లల మీద కానీ ఫ్యామిలీస్ మీద మాట్లాడితే ఈ తాటే తీస్తాం అనేది ఒక గుణపాఠం కావాలి. ఇది గుణపాఠం కావాలి. ప్రతి దగ్గర కామెంట్స్ కింద దొరికింది కదా అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే దాని కామెంట్స్ ఖాళీగా దొరుకుతాం కదా, కామెంట్ పెట్టడం కాదు. కామెంట్ పెట్టినోని పరిగెట్టించి తనాల అడిగి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి, అది ఎందుకు జరుగుతుందో ఏంటో. పోలీసు వాళ్ళు అంటే మళ్ళీ అది భయపడితే పారిపోవాలి, అది అలా ఉండాలి. కనుక దాంట్లో 100% సోషల్ మీడియాలో ఇలాంటి విషయంలో ఫ్యామిలీని అనేది అస్సలు తీసుకురావద్దు. అలాంటి తీసుకొచ్చిన వాడిని మనం ఏం చేయాలి? అందుకని పోలీసు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసేవాడిని కానీ, తప్పుడు సమాచారం ఇచ్చేవాడిని కానీ, తప్పుగా సోషల్ మీడియాలో ప్రచురించేవాడిని కానీ, తప్పుగా మాట్లాడేవాడిని కానీ క్షమించకూడదు. 100% వాడి మీద సీరియస్గా తీసుకోవాలనేది ఇది నాది కాదు, ప్రతి ఒక్కరి మాట. అందరి తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఆవేశంలో చాలామంది అంటున్నారు. ఇవాళ నేను చాలామంది చూశాను. ఎందుకంటే ఇవాళ అమృత వాళ్ళు చనిపోయిన తర్వాత చూశాను, చాలామందిని చూశాను. ఆ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి పరిస్థితి రావద్దు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, రేపు ఫ్యూచర్ రావద్దు అని. అందుకని ఈ శిక్షని ఒక గుణపాఠంగా కావాలి అంటున్నారు. కనుక మనం దానికోసం మనం ఆలోచించాలి. కనుక ఇలాంటి విషయాల్లో మనం సీరియస్గా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో